సంకల్ప్. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మరొక వివాదం తలెత్తింది. పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఎలక్ట్రీషియన్ 10వ తరగతి విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు వెలువెత్తాయి. ఇక హాస్టల్ పనుల నిమిత్తం వచ్చేటప్పుడు వేధించాడని బాధితురాలు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలిసిందే. తనకు రక్షణ కల్పించారని, న్యాయం జరగకపోతే ఆత్మహత్యకు పాల్పడతారని విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఘటనపై మెండోరా ఎస్ఐ సుహాస్ని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుహాసిని. అయితే ఇవాళ మన మెండోరా మండలంలోని పోచంపాడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒక మైనర్ అమ్మాయిపై లైంగిక వేధింపులు జరిగినాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఇట్టి విషయం గురించి బాధితుల నుంచి దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఎవరెవరి పైన అట్టి ఇంకా అది క్లారిటీ రాలేదు. అందులో కారుకున్న ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఆరోపణ ఎవరి మీద వచ్చింది మేడం? ఎలక్ట్రీషియన్ అంట పర్సన్, అతని మీద ఉంది. ఎలక్ట్రీషియన్ మీరు అదుపులోకి తీసుకున్నారంటే? లేదు, ఇంకా తీసుకుంటాం.